నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 4th డిసెంబర్ 2025 గురువారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. మనిషి ఆశాజీవి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా సార్. ఎందుకంటే మనం దినచర్యలో మనకు జరిగిన ఏదైనా సంఘటనల గురించి మనం ఎక్కడికైనా పోయినప్పుడు చెప్పుకుంటే కొంచెం భారం దిగుతుందనే ఉద్దేశంలో షేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ అవతలోళ్ళు దాన్ని మనం అనుకునే లెక్క కాకుండా వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. వాళ్ళు దాన్ని మీదికేదో సానుభూతి ఉన్నట్టు లోపల మాత్రం నవ్వుకొని వదిలేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలామంది పాపం క్యాబ్ నడిపించుకునే డ్రైవర్లు మన దగ్గరికి వస్తారు బండ్లు కొనుక్కోవడానికి. అన్న, నేను ఏదో బతుకుదేరు కోసం, అందరు జాబ్ బతుకుదేరు కోసం ఒక బండి కొనుక్కొని నడుపుకుంటున్నా అన్న, కొద్దిగా సూడూరి అది ఇది అని పాపం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇక నేను తమ్మునికి చెప్తా, అరే డ్రైవర్ అంట కిరాయిలు నడుపుకొని బతుకుతారట, ఓ 2,000 కమిషన్ తక్కువ తీసుకోరా, 2-3 అని చెప్తే మా వాడు సరే అని చెప్తాడు. అట్లనే ఎవరైనా కొత్త కారు కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా, అన్న నేను పర్సనల్ కోసమే కొనుక్కుంటున్నా, ఇదే ఫస్ట్ కార్ అన్న చూడంటే కూడా అట్లా కూడా మేము కాంప్రమైజ్ అవుతాం. కానీ 20-30 లక్షల కారు కొనేటోళ్ళు కూడా ఇదే డైలాగ్ కొట్టే వరకల్లా నవ్వుతుంది. నేను నిన్న 2 ఇన్నోవా క్రిస్టల్ పెట్టిన, ఒకటి 22Z, ఒకటి 21Z, ఒకటి ఆటోమేటిక్ గ్రే కలర్ 22Z, 2.4Z గ్రే కలర్, ఒకటేమో 21 వైట్ జెడ్ మాన్యువల్. ఇప్పుడు ఆ బండిలో కూర్చొని నేను వీడియో చేస్తున్నాను. ఇదే బండి మాన్యువల్, ఇది జెడ్. అయితే వీటికి వచ్చిన కాల్స్, ఇప్పుడు ఈ బండి కొనేటోళ్ళు అయితే 20 లక్షల బండి అంటే గరీబోళ్ళు అయితే కొనుక్కోడు. మిడిల్ క్లాస్ నుంచి ఆ పైన ఉన్నోడే 20 లక్షల కారు సెకండ్ హ్యాండ్, 20 లక్షలు సెకండ్ హ్యాండ్ పెట్టి కొంటుండంటే అన్ని పైసలు లిక్విడ్ ఉండాలి. ఇక్కడ బండి కొనాలంటే 20 లక్షలు లిక్విడే ఉండాలి, లోన్ కోయే ముచ్చట ఉండదు. అన్ని పైసలు ఉన్నోళ్ళే ఈ బండ్లు కొనుక్కుంటారు. ఈ బండ్లు కొనడానికి ఫోన్ చేసినా కూడా, అన్న నేను ఈ బిజినెస్లో నష్టపోయినా, అన్న నేను ఇట్లా ఈ దాంట్లో వేసుకుంటా, నువ్వు అన్నా చూడంటే నేనేం చెప్తా అంటే, సరే సార్ ఓకే, మరి నాకు నేను 25,000 కమిషన్ తీసుకుంటే పెద్ద బండ్లు కదా, మీరు 5,000 తక్కువ తీసారంటే, అన్న నీకు ఇచ్చే 5,000 వద్దన్న, అక్కడ ఒక 2-3 లక్షలు తక్కువ అన్న, నువ్వు 5,000 ఎక్కువ తీసుకున్నా. ఇప్పుడు ఈ బండి ఆ 2-3 లక్షలు తక్కువ చేస్తుడైతే నేను కొనుక్కోనా సార్? నేనే కొనుక్కుంటా కదా. నేనే కొనుక్కొని దీన్ని తెలంగాణకు తెచ్చి దీనికి 3 లక్షలు ట్యాక్సీ కట్టి నేనే అమ్ముకుంటే నాకు ₹1,00,000 2 లక్షలు మిగులుతాయి. నిజం, ఈ బండిలో 1,00,000 పైన మిగులుతాయి. ఈ బండి మన దగ్గర మార్కెట్ జెడ్ వర్షన్ వైట్ కలర్లో దొరుకుతలేవు ఫస్ట్ పాయింట్. మళ్ళీ దొరికిన బండ్లు బాగా తిరిగినవి ఉంటాయి, యాక్సిడెంట్లు అయి ఉంటాయి, రేట్ ఎక్కువ ఉంటాయి. ఇది కొత్త బండి 35 లక్షలు. ఇది 21 మోడల్, 4 సంవత్సరాల కస్టమరు 15 లక్షలు తక్కువ అమ్ముతుంది. 4 సంవత్సరాలకు మన దగ్గర అమ్ముతారా? దీనికి 3 లక్షల పేపర్లకైనా కూడా మన దగ్గర 23, 24, 25 లక్షల బండి. దీన్ని కొనేటోళ్ళు కూడా నేను ఆడ నష్టపోయినా ఈడ నష్టపోయినా అంటే, ఢిల్లోనికి అవన్నీ ఏమవసరం సార్? ఢిల్లోనికి పైసలు కావాలి. ఢిల్లోడు ఏమడుగుతాడు, బాబు पैसे देके गाड़ी लेके जाओ అంటే, मैं इधर ना नुकसान हुआ उधर नुकसान हुआ అంటే 20 लाख का गाड़ी ले रहा यार, तू नुकसान से मेरे क्या लेना देना అంటే మా అన్న నవ్వుతుండు పక్క పని. ఇందాక ఫోన్ మాట్లాడని అంటే నేను నవ్వుతున్నాను, తప్పుగా అనుకోకూడదు. అంటే మనం ఇప్పుడు ఒక డ్రైవర్ వచ్చి, అన్న నేను ఒక డ్రైవర్ను, నేను కూడా డ్రైవర్ని, నేను ఒక డ్రైవర్ను అన్న చూడన్నా అంటే, నాకు అరే నేను అదే అందులోకి వెళ్ళి వచ్చిన కదా, ఫోన్ తీయ 2-3 వేలు మనకు పెద్ద ముచ్చట కాదు అని తమ్మునికి చెప్తాం. తమ్మి కమిషన్ పిల్లని దగ్గర తక్కువ తీసుకోరా అంటే 5,000 తీసుకున్నాం, విడిచిపెట్టిన రోజులు కూడా ఉన్నాయి మనిషిని బట్టి. ఇక కొత్తగా కారు కొనుక్కునేటోళ్ళు వాళ్ళన్న హ్యాండిక్యాప్డ్ అట్లాంటి వాళ్ళు వస్తే కూడా మేము కమిషన్ తీసుకుంటాం. అద్దు కమిషన్ తీసుకోకనే చెప్తా తమ్మునికి, సార్ ఇప్పుడు పోంగ్ ఏం కొండవేది లేదు, సరే భూమి మీదకి వచ్చినాం, భగవంతుడు మిడిల్ క్లాస్ లెక్క మంచిగా బతకనిస్తుండు, మంచి కడుపుండి అన్నం తింటున్నాం, మంచిగా బతుకుతున్నాం, ఎవరికి రూపాయి అప్పులేము, ఇది చాలు జీవితానికి. మంచి కార్లో తిరుగుతున్నాం, మనకి ఇందో 10 మంది పని చేస్తున్నారు, మనం ఉపాధి ఇస్తున్నాం. ఈ స్టేజ్లో అంటే నేను జీవితకాలం మొత్తంలో మనిషి భగవంతుని ఏం కోరుకోవాలంటే
నేను 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉండాలని కోరుకోవాలి. గంతే. వాడోడో బాగా బిల్డింగ్లు కట్టిండు, అన్ బిల్డింగ్ లెక్క నేను కట్టాలని అనుకోకు. బిల్డింగ్ కట్టిన వాళ్ళు అందరు అన్నాలు పెట్టరు. నువ్వు ఒక 10 మందికి నా చేతితోటి నేను అన్నం పెట్టే స్టేజ్లో ఉండాలి స్వామి అని మొక్కు. ఆ కోరిక నెరవేర్చు. నువ్వు అన్నం పెట్టే స్టేజ్లో ఉండాలంటే నువ్వు మంచి పొజిషన్లో ఉండాలి. నువ్వు పొజిషన్ అడగకు. పొజిషన్ అడిగితే భగవంతుడు ఇత్తడో ఇయ్యడో తెలియదు, కానీ 10 మందికి నేను అన్నం పెడితే చాలు అనే మొక్కు. ఆ స్టేజ్ మా ఇస్తాడు మనకు. అంటే హోటల్లో పనిచేసుడు, వంట చేసి పెట్టుడు కాదు. నీ కష్టార్జితంతో నువ్వు ఒక 10 మందికి అన్నం పెట్టే స్టేజ్లో ఉంటే చాలు. డీలోడ్ ఏం చూస్తాడు సార్ అని. ఇప్పుడు ఈ బండి నేను వీడియో పెట్టిన 20 లక్షల బండి. 20 లక్షలు చెప్తే 1 లక్ష తక్కువ ఎత్తాడు. గంతే. 15 లక్షలకు వస్తుందా, 16 లక్షలకు వస్తుందా, నేను పంట నష్టపోయినా, నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది అన్న, ఇట్లా నష్టపోయినా అట్లా నష్టపోయినా అంటే ఈ డీలోనికి అవన్నీ ఎందుకు సార్? వానికి పైసలు కావాలి. సరే ఆడు 15-16 లక్షలకు ఇస్తాడంటే మీ దాకా ఏడొస్తుంది బండి? నేను కొనుక్కోనా? నేనే కొనుక్కొని తెచ్చాడు 20 లక్షల పైన అమ్ముతా కదా, గవర్నమెంట్కి 3 లక్షలు ట్యాక్స్ కట్టి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనోళ్ళకు ఆశాజీవులం మనం. ఇంకా 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 ఇప్పుడు నేనేం ఇంత సంపాదించిన అయినా కానీ ఇంకా సంపాదించాలని కష్టపడతాను నేను. అట్లా ఆశాజీవులం. మనం ఏం చేస్తామంటే అవతల వ్యక్తికి మన పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయగానే అవతలోడు మనకేమన్నా కొంచెం ఏమన్నా ఛాన్స్ ఇస్తాడేమో అని అనుకుంటాం. కానీ అది మనం అనుకున్న వరకే. అది మనకు ఎక్కడ వర్కౌట్ అవుతుంది అంటే మన లోకల్లో మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళకు వర్కౌట్ అవుతుంది. ఇది నార్త్లో ఆ పప్పులేమి ఉడతాయి, నార్త్ వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. నార్త్ వాళ్ళకు జస్ట్ పైసలతోటే పని. పైసమే పరమాత్మ. నువ్వు పైసలు ఇవ్వు, బండి తీసుకపో. నేను మొన్న క్రేటా ఒకసారి 25,000 కొట్టిండు. ఇదే షాపులో బండి కొన్నా. ఆ సార్ తాపకి 50,000, తాపకి 1,00,000 ఇట్లా కొడుతుండు. నేను ఆయనకి చెప్పిన నా రూమ్ దగ్గరనే ఆఫీస్ ఉంటుంది, నేను రేపు ఢిల్లీ పోతున్నా 1వ తారీఖు, సార్ కొంచెం డబ్బులు కొట్టురు అని చెప్పిన. మీరు వెళ్ళండి రమేష్ గారు, నేను కొడతా అన్నాడు. నేను వచ్చిన నేను కనబడ్డానో కనవలేదు, ఫోన్ వేసింది, స్టేటస్ చూసినట్టున్నాడు. భయ్యా ఓ క్రేటా కా పేమెంట్ క్యా హువా? భయ్యా మేము ఆఫీస్ ఆకే మిల్తూ అని చెప్పి పెట్టేసి ఆఫీసులకు వచ్చిన. ఆ సార్కి ఆఫీసులకు వెళ్ళి ఫోన్ కొట్టిన, పాపం 1,00,000 కొట్టిండు. ఫిర్ బాకీకా పేమెంట్ అన్నాడు. మళ్ళీ వెంటనే ఈ 1,00,000 ముట్టినాక రేపు వస్తుంది అని చెప్పిన. పొద్దున 9 గంటలకే ఫోన్ చేసిండు, భయ్యా ఆజ్ పేమెంట్ అన్నావు కదా అని. నిన్న రాత్రి సాయంత్రం మళ్ళీ వచ్చి 5 లక్షలు కొట్టిపించి 5 లక్షలు కొట్టిపించినాక హిసాబ్ చేసి ఇంకా అమౌంట్ వస్తుంది కనుక నేను నా జేబులో మొన్న రాంగా ఒక 5 లక్షలు తెచ్చుకుని ఉంటే అందులోకెళ్ళి ఆయనతో మిగతా బ్యాలెన్స్ ఇచ్చి హిసాబ్ క్లియర్ చేసి, ఆ బండి నా చేతిలోనే ఉంది. ఆ ఓనర్ ఇంకా బండి కూడా కొండవాలి. డీలోళ్ళు మనం ఏమనుకుంటామంటే 4-5 కార్లు కొనగానే ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే. వాళ్ళకు పైసలు కావాలి, వాళ్ళకు బండి అమ్ముడు కావాలి, 10 రూపాయలు కావాలి, గంతే. తప్ప నువ్వు బండితో ఈడికెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత దానికి ఏమన్నా అయినా వానికి సంబంధం ఉంది. మనం ఏదో పోసకు 4 రిక్వెస్ట్ చేసి భయ్యా నేను ఇట్లా నష్టపోయినా అట్లా నష్టపోయినా అంటే అవన్నీ వాళ్ళు పట్టించుకోరు. అవన్నీ మనం అనుకోవడానికి తప్ప దేనికి పని చేయాలి. నేను మొన్న కియా సెల్టాస్ కొండవంగా హౌస్ పైప్ బలిగిపోయింది, నాకు 5,000 ఖర్చు అయింది. నేనే పెట్టుకున్నా జేబులోకి. వాళ్ళు ఎందుకు ఇయ్యరు కదా. అందుకే మనం వాళ్ళ దగ్గరనే మనం వస్తువు ఏదైనా కొనేటప్పుడు మన వీక్నెస్ వాళ్ళకి చెప్పద్దు. సరే మీదికేదో సానుభూతి చూసినట్టు మాట్లాడతారు తప్ప లోపల నవ్వుకుంటారు. ఇది కలియుగం, అందుకోసం వీడియో చేసిన. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ సార్. మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై.